హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. 10 మంది కమిటీ నుంచి 28-42 కేజీలు గల ఇద్దరు వ్యక్తులు బయటకు వెళ్ళి వారి స్థానంలో ఇద్దరు వ్యక్తులు కొత్తగా చేరడం వల్ల సగటు బరువు పెరిగిందండి. సగటు బరువు ఎంత పెరిగింది? 6 కేజీలు పెరిగింది. సో కొత్తగా చేరిన వ్యక్తుల బరువు ఎంత? సేమ్ ప్రీవియస్ మోడలే, కాకపోతే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఇచ్చారు. ఎంతండి? 10 మంది వ్యక్తులు. ఇక్కడ 28 కేజీలు ప్లస్ 42 కేజీలు ఇద్దరు వ్యక్తులు. సో ఎంత పెరిగిందండి మనకు సగటు బరువు? సగటు బరువు ఎంత పెరిగిందండి? 6 కేజీలు పెరిగింది. సగటు బరువు 6 కేజీలు పెరిగింది. మనం ఇంతకుముందు ప్రాసెస్ ఏం చేసామండి? 10 × 6 పెరిగినప్పుడు ఇదే ప్రాసెస్ కదండి. పెరిగినప్పుడేమో మొత్తం ప్లస్ చేసాము, ఇంటూ చేసి, తగ్గినప్పుడు ఇంటూ చేసి ఎంత కేజీలు ఉన్నా అవి మైనస్ చేసాము. సో 16 ఎంత అవుతుందండి మనకి? 10 × 6 = 60. ఇక్కడ 28, 42 ఎంత అవుతుందండి? 8, 10, 4, 2, 6, 7, 70. సో ఇప్పుడు మనము లాస్ట్లో ఏం చేసామండి? ఇది ప్లస్ ఇది చేసాము కదండి. సో మనకేమవుతుందండి? 60 + 70. ఇవి రెండుని ఇంటి చేసి దీన్ని యాడ్ చేస్తున్నాం. సో ఎంత అవుతుందండి? 12, 13, 130. 0కు 0, 6, 6, 12, 13, 7 కదా, 6, 7, 13. సో మనకి 130 వచ్చింది. ఎంతమంది? ఇద్దరు వ్యక్తులకి 130 వచ్చింది. ఇద్దరు వ్యక్తులకి 130 వచ్చింది అండి. మనకు కావాల్సింది కొత్తగా చేరిన వ్యక్తుల బరువు ఎంత? కొత్తగా చేరిన వ్యక్తుల బరువు ఎంత? సో మనకి కొత్తగా చేరిన వ్యక్తుల బరువు ఎంత వచ్చిందండి? 130 కేజీలు. సో ఒకవేళ ఒకరికి కనుక్కోవాలనుకోండి, ఇటు ఇద్దరు వ్యక్తులకి 130 వచ్చింది కదండి. ఒకరికి కనుక్కోవాలంటే ఏం చేస్తామండి? 130. ఒకరికి కనుక్కోవాలంటే ఎంత? అప్పుడు ఏం చేస్తామండి? 130/2. 2 12, 2 15. ఒకరి బరువు ఎంత అండి? 15 కేజీలు. మనకు కావాల్సింది కొత్తగా చేరిన వ్యక్తుల బరువు, అంటే ఇద్దరికి కలిపి అడిగినారు కాబట్టి ఇది ఆన్సర్ సరిపోతుందండి. సో 8 మంది గల కమిటీ నుంచి ఒక వ్యక్తి బయటకు వెళ్ళి అతని స్థానంలో ఒక వ్యక్తి బయటకు వెళ్ళండి. ఇక్కడ ఎన్ని కేజీలు అనేది మెన్షన్ చేయలేదండి. క్లియర్గా చూడండి క్వశ్చన్. ఒక వ్యక్తి బయటకు వెళ్ళండి, అతని స్థానంలో తక్కువ వయసు గల వ్యక్తి. ఇక్కడ కూడా కేజెస్ మెన్షన్ చేయలేదు, తక్కువ వయసు గల వ్యక్తి అని మాత్రమే మెన్షన్ చేసిండు. రావడం వల్ల సగటు వయసు ఎంత పెరిగిందండి? 2 సంవత్సరాలు పెరిగింది. మనకి ఇక్కడ మధ్యలో బరువు ఇవ్వలే, ఎక్కడ మెన్షన్ చేయలే బరువు. ఎంత కేజెస్ ఉన్న వ్యక్తి బయటకు వెళ్ళాడు, ఎంత కేజెస్ ఉన్న వ్యక్తి లోపలికి వచ్చాడు అనేసి మనకి ఏం బరువు ఇవ్వలేదు. సో వయసుకి సమానం, 2 సంవత్సరాల క్రితం వయసుకి సమానం అవుతుంది. అయినా ఇద్దరు వ్యక్తుల వయసుల భేదం ఎంత? 8 మంది గల వ్యక్తులు, ఎక్కువ వయసు గల వ్యక్తి బయటకు వెళ్ళిండు, అతని స్థానంలో తక్కువ వయసు గల వ్యక్తి వచ్చిండు. సో అప్పుడు ఏమైంది? కమిటీ సగటు వయసు 2 సంవత్సరాల క్రితం వయసుకి సమానమైంది. 2 సంవత్సరాల క్రితం వయసుకి సమానమైంది. సో మనం ఏం చేయాలండి? ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 8 × 2 = 16. వయసు కాబట్టి సంవత్సరాలు. మనకు ఇక్కడ వ్యక్తుల బరువు అనేది ఇవ్వలేదండి. అలాంటప్పుడు సభ్యులు ఇంటూ ఎన్ని సంవత్సరాల క్రితం వయసుకి సమానమైందో అది వేసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 30 మంది గల తరగతి గల 30 మంది విద్యార్థులు గల తరగతి సగటు వయసు 25 కేజీలు. 25 కేజీలు అయితే
టీచర్ను కలపగా ఒకరిని ఎక్స్ట్రా కలుపుతుండ్రు. సో టీచర్ను కలపగా సగటు వయసు 2 కేజీలు పెరిగింది. 2 కేజీలు సగటు వయసు 2 కేజీలు పెరిగింది. సో సగటు బరువు ఎంత? సగటు బరువు ఎంత? ఇక్కడ మనం ఏం చేయాలండి, మనకి ఎంతమంది వస్తుంటారండి, ఒక పర్సన్ని ఎక్కువ చేసాము. సో 31 మంది అవుతుంది. 31 మందికి ఎన్ని కేజెస్ పెరిగాయండి? ఇది ఇంటూ ఇది చేయాలి. అయితే ఎంత అవుతుందండి మనకి? 30 ఇంటూ 2 60. 32 60. సో మనము ఇది యాడ్ చేసాము. 2 కేజెస్ పెరిగింది కదండి, యాడ్ చేయాలి. సో 25 కేజీలు మనకి ఎంత వస్తుందండి? 65, 6, 7, 8 85 కేజెస్ వస్తుంది. కొత్తగా చేరిన టీచర్ బరువు ఎంత అండి? 85 కేజెస్. సో ఇక్కడ చూడండి, 40 మంది గల విద్యార్థులు గల తరగతి సగటు వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. సో టీచర్ని కలిపారు. సో దాని సగటు వయసు 6 నెలలు పెరిగింది. ఎంత పెరిగిందండి? 6 నెలలు పెరిగింది. దీన్ని సంవత్సరాలకు మారిస్తే ఏం రాసుకోవచ్చండి? 6/12గా మార్చుకోవచ్చు. సంవత్సరంలో 6 నెలలు కదండి, ఆ విధంగా రాసుకోవచ్చు. సో మనం ప్రాసెస్ ఏందండి, టోటల్ మెంబర్స్ ఇంటూ ఎంత సగటు పెరిగింది అనేది అది ఇంటూ చేయాలండి. సో మనకేమవుతుందండి, 40, ఇక్కడ 41 వస్తుంది. కానీ మనకి ఒక నెంబర్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఒక టీచర్ యాడ్ అయింది కదండి, 41 వస్తుంది. సో 41 ఇంటూ సంవత్సరాలని 6 నెలలు మాత్రమే ఇచ్చాడండి. సో మనమే సంవత్సరంలో 6 నెలలు. సంవత్సరం అంటే 12 నెలలు కదండి, 12 నెలల్లో 6 నెలలు మాత్రమే మెన్షన్ చేశాడు. సో మనం ఏం చేస్తామండి, 6 × 12. నెక్స్ట్ 2 2లో 4 0 పెట్టుకుంటామండి. డైరెక్ట్ పాయింట్ పెట్టుకొని చేయడానికి రాదు కానీ 0 పెట్టుకొని ఇక్కడ ఒక 0 వస్తుంది. 1 తర్వాత 5లో 10. సో 20.5. నెక్స్ట్ మనం ఏం చేయాలండి, దీన్ని యాడ్ చేయాలి. 20.30 సంవత్సరాలు. సో 20.5 + 30 ఎంత అవుతుందండి మనకి? ఇక్కడ చూడండి, 20, 30. సో 5.050 ఎంత వచ్చిందండి మనకి? 50.5. ఇక్కడ 0.5 తీసేస్తే ఏం అవసరం లేదండి. 50.5 కేజెస్ అనేది ఆన్సర్. ఒకవేళ పాయింట్ తీసేసామనుకోండి, మనం 0.5ని ఎలా రాయొచ్చండి? 2 పూర్ణాంక అవసరం లేదండి. 50.5 కేజెస్ ఇది వేసుకుంటే చాలా లెంత్ అవుతుంది ప్రాసెస్. ఏం చేసామండి, మనము నెలలలో ఇస్తే సంవత్సరంలోకి ఎలా మార్చుకున్నామండి? కింద సంవత్సరాలు, పైన నెలలు. 12 నెలలకి ఒక సంవత్సరం కదండి. 12 నెలలకి 6 నెలలు మాత్రమే మెన్షన్ చేశాడు. సో వేసుకొని ఇంటూ చేసి చేయాలండి. ఒక క్రికెటరు 17వ ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేశాడండి? 87 పరుగులు చేస్తే అతని సగటు వయసు 3 పెరిగింది. సగటు వయసు ఎంత పెరిగిందండి? 3 పెరిగింది. సో 16వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత? చూడండి,
ఇంతకుముందు మనము ఇక్కడ పెరిగితే మనము ఇంటూ చేసి యాడ్ చేసాం, కానీ ఇక్కడ మనకు 16వ ఇన్నింగ్స్ తర్వాత అని అడిగాడు. 16వ ఇన్నింగ్స్ తర్వాత అని అడిగితే మనం ఏం చేస్తామండి, ఈ రెండింటిని ఇంటూ చేస్తాం. ఫస్ట్ 17 ఇంటూ 3, 7 ముళ్ళ 21, 3 3 4 5 51. సో ఇవి రెండు ఇంటూ చేసి ఏం చేస్తామండి, ఇది మైనస్ చేయాలండి. టోటల్లో నుంచి ఇక్కడ అన్ని పరుగులో నుంచి మైనస్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. 87 మైనస్ 51. సో ఇక్కడ ఎంత అవుతుందండి, 6. 7లో 1 పోతే 6, 8లో 5 పోతే 3, 36 సగటు. ఒక మనము ఇంతకుముందేమో సగటు వయసు పెరిగితే యాడ్ చేసామండి, ఈ రెండింటిని ఇంటూ చేసి యాడ్ చేసాము. కానీ ఇక్కడ మనకు అడిగింది 16వ ఇన్నింగ్స్ తర్వాత. సో 16వ ఇన్నింగ్స్ తర్వాత అన్నప్పుడు ఇవి రెండింటిని ఇంటూ చేసి వచ్చిన దాన్ని ఇందులో నుంచి తీసేయాలి. పరుగులో నుంచి ఎన్ని పరుగులు చేసాడో ఆ పరుగులో నుంచి తీసేయాలి. సో ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఒక క్రికెటరు 11వ ఇన్నింగ్లో 30 పరుగులు చేస్తే అతని సగటు వయసు 2 తగ్గింది. సగటు వయసు ఇక్కడ తగ్గిందండి. సో 10వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత, 10వ ఇన్నింగ్స్ తర్వాత అని అడిగాడు కదండి. సో మనము పెరిగినప్పుడు ఏం చేసామండి, ఇక్కడ మైనస్ చేసాము, తగ్గినప్పుడు ఏం చేసామండి, ప్లస్ చేస్తాము, అంతే. 10 ఇంటూ 11 ఇంటూ 2, 11 ఇంటూ 2 ఎంత అవుతుందండి, 22. సో టోటల్ ఇక్కడ ఎన్ని పరుగులు అండి, 30 పరుగులు. సో 30 పరుగుల నుంచి ఏం తీసేయాలండి, 22. ఏం చేస్తామండి, పోదు కాబట్టి 110 తీసుకుంటాము. ఇక్కడ 10లో నుంచి 2 పోతే 8, ఇక్కడ 2 ఉంటుంది అండి, 2లో 2 అయితే 0. సో 8. సగటు ఎంత అండి, 8. చూశారు కదండి. మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.